వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది కదా. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పాలకూర ఉల్లికారం చేస్తున్నాను అనమాట. నేను కూడా చాలా రీల్స్లో చూసాను, యూట్యూబ్లో చూసాను. సరే ఎప్పుడైనా ట్రై చేద్దామో అని అనిపించింది, కానీ ఎందుకు ఇప్పుడు ట్రై చేయాలనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి. చూసినప్పుడు అంటే కొంచెం రుచికరంగా ఉంటుందేమో అని అనిపించింది అనమాట. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే అన్ని ఫ్లేవర్స్ కూడా మంచి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను. నేను సర్లే చేద్దాంలే అనుకున్నాను. బట్ ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఇంకా కార్తీక్ చెప్పి ఇంకా పాలకూర తీసుకురమ్మంటే 3 కట్టలు తీసుకొచ్చారు. సో ఇప్పుడు నేనైతే చేసేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి తర్వాత అన్నంలోకి కూడా బాగుంటుంది అనమాట. సో చాలా చిన్న రెసిపీ ఇది, అంత ఎక్కువ ప్రాసెస్ అయితే కాదు. అయితే రెసిపీ స్టార్ట్ చేసేస్తాను. సో స్టెప్ బై స్టెప్ చేస్తాను అనమాట. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను చేసిన విధంగా అయితే చేస్తే ఇంకా టేస్టీ ఉంటుంది అనమాట. కొంతమంది ఎలా చేస్తారంటే మొత్తం అంతా కలిపేసి అట్లా చేసేస్తారనమాట. సో అలా అయితే కాదు, దేనికి దానికి సపరేట్గా చేస్తేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ వెల్లుల్లి కూడా అందులో వేసేసి వేగిస్తే అసలే బాగోదు. మనం విడిగానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీ జార్లో పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను చేసే రెసిపీ అంతా కూడా సో అందులో మిక్సీ చేసుకుంటే మనకి కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం మంచి టేస్టీ అనేది ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ పని అని అస్సలు ఫీల్ అవ్వకండి. జస్ట్ పాలకూర, ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి రెబ్బలు తాలింపు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు. పాలకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి, వాటర్లోనే ఉడికిపోతుంది కాబట్టి మనకు అంత ప్రాసెస్ అయితే ఉండదు. సో లెట్స్ గెట్ టు ద వీడియో. పాలకూర 3 కట్టలు అని చెప్పాను కదా. సో 3 కట్టలు తీసుకుని నేనైతే నీట్గా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్నాక వాష్ చేసేసి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను. సో మీరు నేను ఎట్లాగైతే ప్రాసెస్ అయితే చేస్తున్నానో అలాగే చేయండి. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్.
ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే వచ్చింది. అండ్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి మీకు ట్రై చేయమని చెప్తున్నాను. ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి కొంతమంది తెలుసు, మేబీ తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ గురించి అయితే ఇది అయితే నేను చేస్తున్నాను అని అనుకోండి. అండ్ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా పచ్చివాసన అది పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుని వేరే బౌల్లో అయితే తీసేసుకోవాలి. ఇంకా తీసుకున్నాక అదే కడాయిలోనే ఆయిల్ అది వేసుకుని, ఇప్పుడు పాలకూర ఉంది కదా, సో ఆ పాలకూర అయితే ఇంక మనం ఉడికించుకోవాలన్నమాట. పోపు దినుసులు అవన్నీ వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను ఆనియన్ పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో అన్ని ఫ్లేవర్స్ కలిసినాయి కదా, ధనియాలు, తర్వాత జీలకర్ర, ఇంకా పోపు దినుసులు అవన్నీ కలిసినాయి కాబట్టి ఇంకా చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీ అందరూ వంట చేస్తారు కాబట్టి మీకు ఈ ఫ్లేవర్స్ అన్ని, టేస్ట్లు అన్నీ తెలుసు కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఇలాగైతే ట్రై చేయండి. అండ్ చాలా ఎక్కువ పని అని మాత్రం అనుకోవద్దు, అస్సలు కాదు. మనకు ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. అంటే ప్రాసెస్ వచ్చేసి ఇంకా మనం ఫ్రై చేయడం, అన్ని పక్కకు తీసుకోవడం, తర్వాత మళ్ళీ ఇవన్నీ వేసుకోవడం అంటే కొంచెం చూడడానికి ఎక్కువ ప్రాసెస్ అని అనిపిస్తుంది, బట్ అస్సలే కాదు, చాలా ఈజీ మెథడ్లో చేసేయచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇట్లాగా పాలకూర ఇలా తినడానికి ఇష్టపడరో, మామూలుగా పప్పు పాలకూర ఇట్లా ఎవరైతే తినడానికి ఇష్టపడరో, సో ఇలా అయితే చేయండి. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. ఆనియన్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి సో మంచి టేస్ట్ అనేది ఇస్తుంది మనకి. సో ఇలాగైతే ట్రై చేయండి. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అని నాకు చాలా బాగా అర్థమైంది. నేను చూసినప్పుడు ఎంత చేయాలా అని అనిపించింది, బట్ చేసిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే చాలా ఈజీ ప్రాసెస్ ఇది, నేను కూడా చేస్తాను, చేసి యూట్యూబ్లో షేర్ చేస్తాను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అని చెప్పేసి అయితే నేను ఇప్పుడైతే ఇదైతే ట్రై చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. అండ్ చపాతీలోకి బాగుంటుంది అండ్ రైస్లోకి కూడా బాగుంటుంది. సో నేను ఎక్కడ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తానంటే చపాతీలో అయితే బాగుంటుంది అని అనిపించింది నాకు. సో రైస్లో కూడా బాగానే ఉంది, బట్ మోస్ట్ చపాతీలోకి అయితే బాగుంటుంది అని అనిపించింది. సో మీరు కూడా అయితే ట్రై చేస్తారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది ఎందులో బాగుంటుంది బాగోదు అని. అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను, సరిపోలేదు. ధనియాలు వేశారు కదా, మళ్ళీ ధనియా పౌడర్ ఎందుకు అని అనుకోవచ్చు. ధనియా పౌడరు ఉంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేను యాడ్ అయితే చేసుకున్నాను. ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే వద్దు.
ఇంక ఇక్కడితో అయితే నాది రెసిపీ అయితే అయిపోయింది. పాలకూర ఉల్లికారం రెసిపీ అయితే అయిపోయింది. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఎక్కువ లెంది ప్రాసెస్ అయితే కాదు, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మరి కొన్ని పెడతాను, ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ చేసి మీకు అందరికీ షేర్ చేస్తాను. అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా. అండ్ నేను నేర్చుకున్నయే యూట్యూబ్లో పెడుతున్నాను, అండ్ మీరు కూడా నేర్చుకోండి. సో ఆల్మోస్ట్ నా రెసిపీ అయితే అయిపోయింది. పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇదంతా, ఈ పేస్ట్ అంతా కూడా. అండ్ ఆయిల్ పైకి అయితే ఎప్పుడైతే వస్తుందో పైకి తేలుతుంది కదా, సో అప్పుడు ఇంకా ఉడికిపోయిందని మనకు అర్థమైపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా చపాతీలోకి బాగుంటుంది అని అనిపించింది నాకు. మీరు కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి బాగుందా లేదా అని. అండ్ సో ఇక్కడితో నా రెసిపీ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా ఇక్కడితో అయితే స్టాప్ చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నా ఏరియా అంతా కూడా క్లీన్ అయితే అయిపోయింది. వంట చేస్తూనే క్లీన్ అయితే చేసేస్తాను, తెలిసిందే కదా మీకు. ఇంకా కొంచెం నీట్గా కనిపిస్తుంది అండ్ మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అయితే నేను మొత్తం కూడా నా సరౌండింగ్ ఏరియా అంతా కూడా క్లీన్ అయితే చేసేసాను. సో నా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో, బాగుంది కదా. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.